ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్త అఖిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. శ్రీమద్గౌతమవంశనాయకమణేర్గోపాలసూరేసుతం తత్పాదాంబుజలబ్ధయుగ్మనిగమాంతార్థం సుశీలం సదా సద్విద్యా వినయాది సద్గుణనిధిం స్వాచార్యనిష్టాన్వితం వందే వైష్ణవభూషణం తమనఘం శ్రీరంగరామానుజం కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్య సచ్చిష్యం ముడైవర్లు గురుం భజే. శ్రీశైలేశ ఇత్యాది ప్రణతోస్మి నిత్యం மத்தொன்றும் வேண்டா மனமே மதிளரங்கர் கற்றினம் மெய்த்த கஜலினை கீழ் உற்ற திருமாலை பாடும் சீர்தொண்டரடிப்பொடியம் பெருமானை எப்பொழுதும் பேசு. శ్రీమత్కృష్ణ సమాపాయ నమో యామున సూనవే యత్కటాక్షైకలక్షాణం సులభ శ్రీధర సదా. భాగవతోత్తములందరికీ కూడా దాసోహం సమర్పిస్తూ ఆళ్వార్లు తొండరడిపడి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరుమాలై అనేటటువంటి దివ్య ప్రబంధాన్ని సేవిస్తూ ఉన్నాం. ఆళ్వార్లు ఒక 10 పాసురముల్లో తమకు గల నైత్యానుసంధానానంతటినీ కూడా పెరుమాళ్ల ముందు విన్నపం చేస్తూ, స్వామి, నాలాంటి అనన్యగతికుణ్ణి, నాలాంటి అకించనుణ్ణి నువ్వే రక్షించగలిగినటువంటి వాడివి, నువ్వు తప్ప వేరొకరు నన్ను రక్షించలేరు అనేటటువంటి విషయాన్ని పెరుమాళ్ల ముందు విన్నపం చేస్తున్నారు. క్రిందటి పాసురంలో ముందు పెరుమాళ్ల ముందు తమకు కర్మయోగము కానీ, భక్తి యోగము కానీ, జ్ఞానయోగము కానీ లేదని పెరుమాళ్ల ముందు విన్నవిస్తే, అది కాకుండా సర్వులకి అధికారంగా ఉండేటటువంటి అర్చనాస్తవములు అనేటటువంటివైనా మీరు అవలంబించి మమ్మల్ని పొందొచ్చు కదా అని పెరుమాళ్ళు ప్రశ్నిస్తే, అలా అర్చించేటటువంటి మనోవాక్కాయములతోటి చేసేటటువంటి కైంకర్యము కూడా చేయలేనటువంటి వాడిని, అలాంటి వాడినైనటువంటి నన్ను ఎన్సైవాన్ తోండ్రినేనే, ఎందుకు నేను జన్మించానో, ఎందుకు ఈ లీలా విభూతిలో పెరుమాళ్ల కటాక్షంతో ఈ లీలా విభూతికి వచ్చి కనీసం మనోవాక్కాయములతోటి పెరుమాళ్ళకి కించిత్ కార్యము కూడా చేయలేనటువంటి, కించిత్ కైంకర్యము కూడా చేయలేనటువంటి వాడిని అవగలుగుతున్నాను. కాబట్టి స్వామి, నువ్వే నన్ను రక్షించి తీరాలి అనేటటువంటి విధంగా నైత్యానుసంధానం చేస్తున్నారు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా వాళ్ళకి ఇలా పెరుమాళ్ల ముందు చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినప్పటికీ వారు స్వతహాగా ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారు కానప్పటికీ కూడా పెరుమాళ్ల ముందు నైత్యానుసంధానం చేస్తూ మనలో ఉండేటటువంటి దోషాలు పెరుమాళ్ల ముందు విన్నపం చేసి పెరుమాళ్లలో ఉండేటటువంటి కళ్యాణ గుణ పూర్తిని పెరుమాళ్ళకి గుర్తు చేసి, అందువల్ల పూర్ణుడివి కాబట్టి నువ్వు నన్ను రక్షించి తీరాలి అని పెరుమాళ్ళని ప్రార్థించవలసినటువంటి విధి. పెరుమాళ్ళకి శరణాగతి చేస్తే ఆ శరణాగతిలో అవలంబించవలసినటువంటి అంగం ఇది. పెరుమాళ్ళని ప్రార్థించేటప్పుడు నాకు ఏమీ లేదు, నువ్వు అన్నీ ఉన్నటువంటి వాడివి కాబట్టి నా లోటుని పోర్చడానికే అని పెరుమాళ్ల ముందు విన్నపం చేయవలసినటువంటి స్థితి. అలా పెరుమాళ్ల ముందు శరణాగతి చేసి ఆయనే నాకు రక్షకుడు అన్నటువంటి వారు, అంత దృఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారు ఇవన్నీ కూడా ఇలా నైత్యానుసంధానాన్ని అవలంబిస్తారు. అదే పుచ్చుకొని మనం ఆళ్వార్లు ఏమీ చెయ్యకపోయినా కూడా పెరుమాళ్ళు కటాక్షిస్తున్నారు కదా, నేనేమీ చెయ్యక్కర్లేదు అని ఉండకూడదు. పోదెల్లాం పోదుకొండు ఉన్ పొన్నడి పునయమాటేనని చెప్పడం వల్ల కనీసం మనకి దొరికేటటువంటి మన పరిధిలో ఏ కాలంలో లభించేటటువంటి ఆ పుష్పములని తీసుకుని వెళ్ళి ఆ పొన్నడిని పెరుమాళ్ళ యొక్క తిరువడిలో సమర్పించినా చాలు, మనం ఉజ్జీవింపబడతాము అని ఆళ్వార్లు మనకు ఉపదేశం చేస్తున్నారు. వాక్కు ఉంది కాబట్టి ఆ వాక్కుతోటి పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలను సేవిస్తూ చెప్తే, వాటి వైభవాన్ని ప్రకాశింపచేస్తే చాలు, మనల్ని పెరుమాళ్ళు కటాక్షిస్తారు, అదే మనల్ని ఉజ్జీవింపచేస్తుంది అని మనకు ఉపదేశిస్తున్నారు. మనసారా ఒక్కసారి పెరుమాళ్ళని స్మరిస్తే చాలు, పెరుమాళ్ళ కటాక్షం పొంది ఉజ్జీవింపబడతాం. ఈ శరీరం ఉన్నందుకు, ఈ జన్మ ఉన్నందుకు మనం చేయవలసిన పని ఏమిటి అంటే, చేతులారా పెరుమాళ్ళకి చక్కటి పుష్పములు తీసుకొచ్చి ఆయన పొన్నడికి సమర్పించడం, నోరారా పెరుమాళ్ళ వైభవాన్ని కీర్తించడం, మనసారా పెరుమాళ్ళ నామస్మరణ చేయడం, ఆయన వైభవాన్ని మనసులో తలంచడం అనేటటువంటి విషయాన్ని క్రిందటి పాసురంలో అనుగ్రహించి, ఇప్పుడు నిన్న మనం చెప్పుకున్నటువంటి పాసురంలో
తిర్యక్కులు పోని మానవులు శాస్త్రము ప్రకారంగా చేయవలసినటువంటి కైంకర్యం సాధనములేమీ మీరు చేయలేకపోతే ఆళ్వారే, తిర్యక్కులు కూడా మాకు కించిత్ కార్యముగా కైంకర్యము చేసి మా అనుగ్రహాన్ని పొందాయి కదా, తిర్యక్కులకి శాస్త్రానుగుణంగా నడుచుకోవలసినటువంటి అవసరం లేదు కదా, పోనీ ఆ తిర్యక్కుల్లాగా ఆ జంతువుల్లాగా మీరు చక్కగా కైంకర్యాన్ని చేసి ఈ మమ్మల్ని పొందేటటువంటి మార్గం, మమ్మల్ని పొందేటటువంటి ప్రయత్నం చెయ్యొచ్చు కదా అని పెరుమాళ్ళు ఈ పాసరంలో మనకి అనుగ్రహిస్తున్నారు. కురుంగుగల్ మలయైనో నూక్క కుళిత్తుతాం పురట్టిట్టు ఓడి తరంగ నీర్ அடைக்கலுற்ற செலமிலா அணிலும் போலேன் மரங்கள் போல் வளைய நெஞ்சும் வஞ்சனேன் நெஞ்சுதன்னால் அரங்கனார்க்கு ஆள் செய்யாதே అళియత్తేన్ అయర్కిన్రేనే. ఎలా ఏమని అనుగ్రహిస్తున్నారు? ఆ రామచంద్రుడిగా ఈ లోకంలోకి పెరుమాళ్ళు అవతరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వానర వీరులందరూ కూడా తమ శక్తి సామర్థ్యాలకి అనుగుణంగా అక్కడ ఉండేటటువంటి పర్వతాలన్నిటినీ కూడా గెంటుకుంటూ వాటిలన్నిటినీ కూడా తోసుకుంటూ తీసుకొచ్చి ఆ సముద్రంలో వేసి నిర్మిస్తూ ఉంటే అక్కడ ఉండేటటువంటి ఒక చిన్న ఉడత కుళిత్తుతాం పురిట్టు ఓడి, అక్కడ ఉండేటటువంటి చిన్న ఉడత సముద్రంలోకి వెళ్ళి స్నానం చేసి ఆ తర్వాత సముద్ర తీరంలో ఉండేటటువంటి ఇసుకలో పొర్లి ఓడి పరిగెత్తుకుంటూ వచ్చి తరంగం నీర్ కెరటాలు పొంగి ఉంచేటటువంటి ఆ సముద్రం మీద అడైకల్ ఉట్రా దాటడం కోసం నిర్మించేటటువంటి ఆ వారధి మీద తన శరీరాన్ని దులిపి తన శరీరానికి అంటినటువంటి ఆ ఇసుక రేణువులన్నీ కూడా ఆ వారధి మీద పడేటట్లుగా చేసి, ఎలా అయితే సెలమిలా ఏ కపటం లేనటువంటి అణిలుం పోలేన్ ఉడత చేసినటువంటి కైంకర్యంలా నేను చేసేటటువంటి సమర్థుణ్ణి కాదు, మరి నేను ఎలాంటి వాణ్ణి? మరంగళ్ పోల్ వృక్షము వలె వలయ నెంజుం కఠినమైనటువంటి మనస్సు కలవాడనై వంజనేన్ వంచనలో ఆసక్తి కలిగినటువంటి వాణ్ణి, పైకేమో పెరుమాళ్ల పట్ల భక్తి కలిగి ఉంది అన్నట్టుగా నటిస్తూ లోపల పెరుమాళ్ల పట్ల కించిత్ కార్యం కూడా చేయడానికి మనసొప్పనటువంటి వాడిగా ప్రవర్తిస్తూ అళియత్తేన్ సర్వవిధ కైంకర్యములు చేయగలిగినటువంటి సమర్థుడు అయినప్పటికీ కూడా యోగ్యత కలిగినటువంటి వాడి అయినప్పటికీ కూడా రంగనార్కు శ్రీరంగనాథుడికి నెంజు తన్నాల్ మనసారా ఆల్సయ్యాదే కైంకర్యం చేయకుండా అయర్కిన్రేనే అనర్థాన్ని పొందుతున్నాను కదా అని ఈ పాసురంలో మనకి ఆళ్వార్లు అనుగ్రహిస్తున్నారు. మలైగళే குறுங்குகள் மலையை நூக்க மலைகளாலே கடலை தூர்த்துகிறவிடத்தில் மலைகளுக்கு தொகையுண்டாய் கொண்டு ஸ்ரீவானர வீரர்களுக்கு தொகையில்லாமையாலே ஒரு மலையை அநேகர் கூட తోట్టుకొండు వరువర్గళాయిత్తు. ఏమని అనుగ్రహిస్తున్నారు ఆళ్వార్లు? కురుంగుల్ మలయైన ఒక వానర వీరులందరూ కలిసి మలయైన ఒక పర్వతాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉంటే, అంతమంది వానర వీరులు కలిసి ఒక్కొక్క పర్వతాన్ని అంతమంది వానర వీరులు కలిసి మోయటం ఎందుకండి అంటే దానికి అనుగ్రహిస్తున్నారు. చూడండి, ఈ పాసురం యొక్క వ్యాఖ్యానాన్ని సేవిస్తే పెరియవాచాన్ పిళ్ళై అనేటటువంటి మహనీయులు ఎంతటి ఉపకారం చేశారో తెలుస్తుంది. ఆ స్వారస్యం ఆళ్వార్లు ప్రయోగించినటువంటి ఆ పదముల యొక్క ఏ భావనతోటి ఆళ్వార్లు ఆ పదములు ప్రయోగించారు, పాసురాల్ని అనుగ్రహించారో ఆ మనసు, ఆళ్వార్ల యొక్క మనసు చక్కగా మనకి సుస్పష్టంగా ఎలా తెలుస్తుంది అంటే పెరియవాచాన్ పిళ్ళై అనేటటువంటి మహనీయులు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానంతోనే. కురుంగుగల్ మలయై నూక్క ఎంతోమంది వానరులు కలిసి ఒక్కొక్క పర్వతాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉంటే అని ఆ పాసురంలో ఉండేటటువంటి ఆ పాసుర ఖండం యొక్క అర్థం. అలా ఎందుకు జరుగుతోంది అంటే దానికి ఆళ్వార్ల యొక్క మనసుని సుస్పష్టంగా ఆవిష్కరిస్తున్నారు పెరియవాచాన్ పిళ్ళై అనేటటువంటి మహనీయులు. మలైగళాలే కడలై తూర్తుగిరవిడత్తిల్ పర్వతాలని సముద్రంలో వేసేటటువంటి
ఉండేటటువంటి సమయంలో మలైగళకు తొగయుండాయ్ కొండు, అక్కడ ఉండేటటువంటి పర్వతములకి లెక్క ఉందేమో కానీ శ్రీ వానర వీరர்களுக்கு தொகை இல்லாமையாலே ஒரு மலையை అనేకరు కూడా తోట్టుకొండు వరువరుగళాయితు. అక్కడ ఉండేటటువంటి వానర వీరులకి లెక్క లేదట. ఎంతోమంది వానరులు రామచంద్రుడికి కైంకర్యం చేసి రామచంద్రుడితో పాటు తమ ప్రాణాలు సమర్పించైనా సీతమ్మ తల్లి రక్షించాలి అని ఆ రావణాసురుడి మీద యుద్ధం చేయడానికి అక్కడ ఎంతోమంది వానరులు వచ్చారు. కాబట్టి అక్కడ ఉండేటటువంటి చుట్టూ ఉండేటటువంటి పర్వతాలకి లెక్క ఉందేమో కానివ్వండి, అక్కడ ఉండేటటువంటి వానర వీరులకి లెక్కలేదు. కాబట్టి ఒక్కొక్క పర్వతాన్ని కొంతమంది వానర వీరులందరూ కూడా తీసుకొని వచ్చి ఆ సముద్రంలో వేస్తున్నారు. అందుకే కురుంగుగల్ మలయేనొక్క ఆ ప్రయోగం వానర వీరుల గురించి చెప్పేటప్పుడేమో బహువచనంలో చెప్పి మలయై అని ఏకవచనంలో చెప్పడం వల్ల ఉద్దేశం ఏంటంటే ఒక్కొక్క పర్వతాన్ని కొంతమంది వానర వీరులందరూ కలిసి ఆ పర్వతాన్ని నెట్టుకుంటూ వస్తున్నారు అని చెప్తున్నారు. ఎంత అద్భుతంగా ఇక్కడ పదాన్ని ప్రయోగించారు చూడండి. శ్రీ వానర వీరர்கள், వానర వీరులు అనడం లేదు, శ్రీ వానర వీరులు అని. ఆ సామాన్యంగా రామచంద్రుడికి వచ్చి సహాయం చేయడానికి వచ్చినటువంటి ఆ వానరుల్ని కూడా పెరియవాచాన్ని పెళ్ళై శ్రీ వానర వీరర్ అని. ఏం శ్రీ కలిగినటువంటి వారు? రామచంద్రుడికి కైంకర్యం చెయ్యాలి అనేటటువంటి గొప్ప సంపద కలిగినటువంటి వారు, గొప్ప భావశుద్ధి కలిగినటువంటి వారు. ఆ కైంకర్యం చేసి రామచంద్రుడి యొక్క కటాక్షాన్ని పొందినటువంటి గొప్పవారు కాబట్టి శ్రీ వానర వీరர்கள் అని మనకి ఇక్కడ వారిని గౌరవవాచకంగా అంత గొప్పవారు కదా, అంత గొప్ప సేవించవలసినటువంటి వారు, వారిని చూసి మనం కైంకర్యం ఎలా చేయాలో నేర్చుకోవలసినటువంటి వారు కాబట్టి శ్రీ వానర వీరர்களுக்கு தொகை இல்லாமையால் ஒரு மலையை అనేకరు కూడా తోట్టుకొండు వరువరుగళాయితు. అనేక వానర వీరులందరూ, శ్రీ వానర వీరులందరూ కలిసి ఒక పర్వతాన్ని మోసుకుంటూ ఆ సముద్ర తీరానికి తెస్తున్నారు అంటున్నారు. ఒరుమలై ఒరుత్తర్కు పోత్తంబరాదపడి పెరుం ఇడుక్కరా ఇరుక్కచ్చేదేயும் ఉపాధ్యాయ నూసిపోలే ఎల్లారుం కించిత్ కరిత్తు స్వరూపం நிறம் பெற வேணும் என்று அவர்களாகையாலே இப்படி செய்கின்றார்களத்தாயத்து. ఆ వానర వీరులందరూ కూడా నిజానికి ఒరుమలై ఒరుత్తుక్కు పోతుం బరాదపడి పెరుం ఇడుక్కరా ఇరుక్కచ్చేదేయం. ఆ వానర వీరులు నిజంగా ఎంత శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వారంటే ఒక్కొక్క వానర వీరుడు మాత్రమే అక్కడ ఉన్నటువంటి పర్వతాలన్నిటినీ కూడా తీసుకొచ్చి ఆ సముద్రంతో నింపేయగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా ఒక పర్వతాన్ని అంతమంది వానర వీరులు కలిసి మోసుకొస్తున్నారు అంటే ఆ వానర వీరులకి శక్తి లేదేమో అనుకోకండి. వారందరూ కూడా ఒక్కొక్క వానర వీరులు ఒక్కొక్క పర్వతాన్ని అవలీలగా ఒక చేత్తో తీసుకొచ్చి సముద్రంలో వేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు. అలా శక్తి కలిగినటువంటి వారు అయినప్పటికీ కూడా ఇంతమంది కలిసి ఒక పర్వతాన్ని మోసుకురావడానికి గల కారణం ఏమిటండి అంటే ఉపాధ్యాయ నూసిపోలే. మనకి పరమానందయ్య గారి శిష్యుల కథలో ఒక చక్కటి సన్నివేశం ఉంటుంది. ఒక గురువు గారు కొంతమంది శిష్యులకి ఒక సూది తీసుకురండర్రా అని ఒక 10 మంది శిష్యులు ఉంటే ఆ 10 మంది శిష్యులకి చెప్తారు, అక్కడ సూది ఉంది తీసుకురండర్రా అంటే ఆ 10 మంది శిష్యులు కూడా నేను తేవాలంటే నేను తేవాలి, ఈ సూది నేను తీసుకువెళ్ళి గురువు గారికి ఇవ్వాలి, నేను తీసుకువెళ్ళి గురువు గారికి ఇవ్వాలి అని భావించి వారందరూ పోటీ పడుతూ నేనే చెయ్యాలి అని చివరికి ఏం చేశారు, ఇలా కాదర్రా మనం అందరం కలిసి తీసుకొని వెళ్ళి ఆ సూదిని ఆ గురువు గారికి ఇద్దాము అని ఆ సూదిని ఒక చెట్టుకి గుచ్చి, అరటి చెట్టుకి గుచ్చి, అరటి చెట్టు మొదళ్ళు చివర మొత్తం నరికివేసి ఆ అరటి కాండానికి ఒక సూదిని గుచ్చి ఆ అరటి చెట్టునంతటినీ మోసుకొని వెళ్ళి గురువు గారికి ఇచ్చారట. అలా ఉపాధ్యాయ నూసిపోలే, అలా శిష్యులందరూ కూడా ఆ గురువుగారు చెప్పినటువంటి మాటని ఎలా అయినా పాటించి తీరాలి అని ఎలా అయితే ఆ చెట్టుతో సహా ఆ సూదిని ఎలా అయితే తీసుకువెళ్ళి గురువు గారికి ఇచ్చారో ఎల్లారూ కించిత్ కరిత్తు స్వరూపం నిరం పెరవేణుం అందరూ అక్కడ ఉండేటటువంటి శ్రీ వానర వీరులందరూ కూడా
కించిత్ కరిత్తు, రామచంద్రుడికి కొంచెమైనా సహాయం చేసి మన స్వరూపం నిలబెట్టుకుందాం, ఆయనకి కొంచెమైనా కైంకర్యం చేసి మన స్వరూపాన్ని నిలబెట్టుకుందాం, మన స్వరూపాన్ని నిలబెట్టుకున్నాం అనేటటువంటి ఉద్దేశంతో అనేటటువంటి గొప్ప పురుషార్థాన్ని పొందడం కోసం ఎండ్రు ఇరుక్కమవర్గలయ్యాలి, అలా భావించేటటువంటి వారు కాబట్టి ఇప్పటి సెయ్గిరార్గళాయత్తు, ఇలా ఒక్కొక్కరే ఆ పెద్ద పర్వతాన్ని 10 మంది వానర వీరులు అందరూ కలిసి తీసుకొని వస్తున్నారు అంటున్నారు. స్వరూప జ్ఞానం. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే భాగవతోత్తములు అందరూ కూడా ఒక గోష్ఠిగా వెళ్ళి పెరుమాళను సేవించేటప్పుడు మనమే కైంకర్యం చేయాలి అనేటటువంటి భావన ఉండకూడదు. అందరికీ ఆ కైంకర్యం సమంగా రావాలి. ఆ గోష్ఠిలో ఉండేటటువంటి వారందరికీ కూడా ఆ కైంకర్యం, పెరుమాళకి కైంకర్యం చేసేటటువంటి అవకాశం వారందరికీ కల్పించాలి అనేటటువంటి ఉద్దేశం కలిగి ఉండి ఆ భాగవత గోష్ఠి అందరూ కూడా గోష్ఠిలో అన్వయించాము అంటే కించిత్కరంగా ఏదో ఒక కైంకర్యాన్ని చేసి మనం స్వరూపాన్ని నిలబెట్టుకోవాలి. ఒకరు కైంకర్యం చేస్తున్నారు కదా అని వారిని చూసి మన గోష్ఠి వారిలో ఒకరు చేస్తున్నారు కదా ఇంకా మనం చెయ్యకపోయినా పర్వాలేదు అని కూర్చోకుండా మన శక్తి అనుసారం, మన సామర్థ్యానుసారం కించిత్ కార్యమైన గోష్ఠితోటి కైంకర్యం చేసేటటువంటి ప్రయత్నం చేయాలి అనేటటువంటి విషయాన్ని శ్రీ వానర వీరులందరూ కూడా మనకి నిరూపిస్తున్నారు. స్వరూప జ్ఞానం ముడయారోడుం ఇల్లాదారోడుం వాసియరా தொரும்பொழுந்தாடும் படீரே அடிமை கொள்ளுகிறவர் கையும் வில்லமாய் நின்ற நிலைதான். ఎందుకు ఇలా వానర వీరులందరూ కూడా పెరుమాళ్ళకి కైంకర్యం చేయాలి అంటే ఇంత గొప్ప అభినవేశం వారిలో కలగడానికి కారణం వారి గొప్పతనం కాదండి. ఆ ఎదురుగుండా రామచంద్రుడు నిలుచున్నాడు కదా, ఆ నిలుచున్నటువంటి ఆ సౌందర్యమే వారిని ఈ విధంగా చేసేసింది. స్వరూప జ్ఞానం ముడయారోడుం, స్వరూప జ్ఞానం ఉన్నటువంటి వారు, ఇల్లాదారోడుం ఆ స్వరూపం జ్ఞానం లేనటువంటి వారు అనేటటువంటి తేడా లేకుండా, వాసియర అనేటటువంటి తేడా ఏమాత్రము లేకుండా తురుంబెజుందారుంబడీరే ఆ వారధి కట్టడం కోసం, రామచంద్రుడికి కైంకర్యం చేయడం కోసం, తమ స్వరూపాన్ని నిలబెట్టుకోవడం కోసం, కించిత్కరంగా పెరుమాళకి కైంకర్యం చేయడం కోసం అడిమై కొళ్ళుగిరవర్గల్ ఆ కైంకర్యాన్ని పొందేటటువంటి ఆ రామచంద్రుడి యొక్క వైనం ఎలా ఉంది అంటే కయ్యం విల్లుమాయి నిండ్ర నిలైదాన్, ఒక చేతితో వెంటిని పట్టుకొని ఒక కాలిని ముందుకు వంచి రామచంద్రుడు అక్కడ నిల్చొని ఒక పర్వతం మీద నిల్చొని వీరందరూ కూడా ఆ వారధి నిర్మిస్తూ ఉంటే రామచంద్రుడు ఒక పర్వతం మీద వెంటిని పట్టుకొని ఒక కాలుని చక్కగా వయ్యారంగా నిల్చొని ఉన్నటువంటి ఆ రామచంద్రుడి యొక్క ఆ తిరుమేనియే వారిని అలా కైంకర్యం చేసేటట్టుగా తీర్చిదిద్దుతోంది. అది వారి గొప్పతనం కాదు. స్వరూప జ్ఞానం ఉన్నటువంటి వారు, స్వరూప జ్ఞానం లేనటువంటి వారు కూడా ఏదో కొంచెమైనా పరమాత్మకి ఆ రామచంద్రుడికి కైంకర్యం చేయాలి అని అందరి మనసు కట్టిపడేసింది. అంటే అది రామచంద్రుడి యొక్క తిరుమేని సౌందర్యం. ఆయన పర్యవేక్షిస్తున్నాడు ఎలా ఈ వారధి నిర్మింపబడుతోంది అని. ఒక ఎత్తైన పర్వతం మీద రామచంద్రుడు వింటిని పట్టుకొని, కోదండం అనేటటువంటి వంగినటువంటి ఆ వింటిని పట్టుకొని నారవస్త్రములు ధరించి ఒక కాలు వయ్యారంగా పక్కకు పెట్టి రామచంద్రుడు నిల్చొని సేవ సాయిస్తున్నాడే, ఆ రామచంద్రుడిని చూస్తే ఈయనకి కొంచెమైనా కైంకర్యం చెయ్యాలి కదా అనేటటువంటి భావనతోటి అక్కడ ఉన్నటువంటి వానర వీరులందరూ కూడా రామచంద్రుడికి పరిపూర్ణంగా కైంకర్యం చేసేటట్టుగా త్వరపడుతున్నారు అంటున్నారు. మలయై నూక్క కడలిలే పోకడ ఎన్నాదే నూక్క ఎన్రదు. ఏమండి, పర్వతాలను తీసుకొని వెళ్ళి సముద్రంలో వేశారు అని చెప్పకుండా నూక్క అంటే నెట్టడం, అలా మన పర్వతాలన్నిటినీ కూడా నెట్టుతున్నారు అని చెప్తున్నారు. ఏమిటి ఇక్కడ అంటే తిరళుక్కు ఒరుమలై విషయమాగవం పోదామయ్యాలే. ఒక పర్వతానికి ఒక వానర వీరుడు ఒక పర్వతాన్ని మాత్రమే తీసుకొని వేసే విధంగా కాకుండా వేరే ఒరు திரள் வந்து பத்தா அவர்கள் பக்கலிலே நூக்க இப்படிகை
మేలేయా ఎత్తు మలై కడలిల్ పుగువదు. ఒకరు ఆ పర్వతాన్ని కొంచెం దూరం నెట్టుకుంటూ వచ్చి ఇంకో వానర వీరుడికిస్తే ఆ వానర వీరుడు కొంచెం దూరం ఆ పర్వతాన్ని మళ్ళీ తోసుకుంటూ వెళ్ళి ఇంకొక వానర వీరుడికి అందజేస్తే అలా ఒక వరుసలో నిల్చున్నటువంటి వానర వీరులందరూ కూడా ఆ కడలిలో పడేటటువంటి ప్రతి రాయి మన చేతి మీద నుండి వెళ్ళి పడవలసిందే. పరమాత్మకి గోష్ఠిలో చేసేటటువంటి కైంకర్యము అందరి చేతుల మీద వెళ్ళవలసింది. అందరూ కూర్చొని పుష్పమాల సమర్పించాలి పెరుమాళ్ళకి అనుకున్నారనుకోండి, ఒక్కరే ఆ పుష్పమాలని కట్టి పెరుమాళ్ళకి సమర్పించకుండా గోష్ఠిగా కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ పుష్పమాలని కొంతమందికి ఇచ్చి ఎలా అయితే ఆ పుష్పమాల అందరి చేత చక్కగా కైంకర్యం పుష్పమాల కట్టి సమర్పించడం అనేటటువంటిది కైంకర్యం అందరూ కూడా చేసేటటువంటి విధంగా ఎలా అయితే ఉంటుందో అలా ఇక్కడ వానర వీరులు కూడా ఆ సముద్రంలో పడేటటువంటి ప్రతి పర్వతము కూడా అందరూ స్పృశించాలి, అందరూ ఆ రామ కైంకర్యంలో అన్వయించాలి అని దాన్ని నెట్టుకుంటూ ఒకరికి అందచేసుకుంటూ వెళ్ళి ఆ సముద్రంలో పడవేస్తున్నారు ఆ మలై పర్వతాలన్నిటినీ అంటున్నారు. அவகாஹ்யார்ணவம் ஸ்வப்யே என்று பெருமாளுக்கு ஆற்றாமை கரை புரண்ட செல்லா நிற்க அக்காரியத்துக்கு வேண்டுவார் பிரவர்த்தியான் என்றார்கள் என்றார் ఇవక్క వన్నాదిరే. ఎలా ఉంది ఆ వానర వీరుల యొక్క కైంకర్యం చేసేటటువంటి విధానం అంటే అవగాహ్యార్ణవం సేవ్యే. రామచంద్రుడు సీతాదేవి ఎక్కడుందో తెలిసినట్టు తర్వాత ఇక సీతాదేవిని పొందడంలో ఏమాత్రమూ ఆలస్యం సహించలేనటువంటి ఆ రామచంద్రుడు సీతాదేవిని విశ్లేషించి ఉండడం వల్ల కలిగినటువంటి ఆ తాపాన్ని అంతటినీ కూడా అవగాహ్యార్ణవం సేవ్యే. ఆ ఎదురుగుండా ఉండేటటువంటి సముద్రంలో నేను స్నానం చేసి నా ఈ తాపాన్ని తగ్గించుకుంటాను. ఆ రామచంద్రుడు ఆ సముద్రంలోకి వెళ్ళి పరుగులు పెట్టి తన తాపాన్ని తగ్గించుకోవడం కోసం ఆ పరుగులు పెడుతూ ఉంటే ఆ త్వరను చూసి ఆట్రామై కర పురండు సెల్లానిర్క రామచంద్రుడికి సీతా పిరాటని పొందాలి అనేటటువంటి ఆర్తికి హద్దు లేకుండా ఆయన ఆర్తి ప్రవహిస్తూ ఉంటే, ఆయన ఆర్తి పొంగి పొరలుతూ ఉంటే ఆ ఆర్తికి సమానంగా గోష్ఠిలో ఉండేటటువంటి వారు ఎలా ఉన్నారు అంటే రామచంద్రుడి కార్యం అవ్వడానికి కొంతమంది పనిచేస్తున్నారు కదా, ఇంతమంది పనిచేయడం ఎందుకు అని అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా అనుకోకుండా ఆయన పని చేయడం కోసం కొంతమంది సిద్ధపడి వేగపడి ఆ వారధిని నిర్మిస్తున్నారు కదా, ఇంకా మనం హాయిగా పని తప్పించుకోవచ్చు అని పని దొంగలుగా కాకుండా ఆయన ఆర్తితో సమానంగా వెంటనే ఆయన మనసు ఎలా ఉంది అంటే వెంటనే సీతాపిరాటి దగ్గరికి వెళ్ళిపోవాలి, లంకను దాటి రావణాసుని సంహరించి సీతాదేవిని పొందాలి అనేటటువంటి ఆర్తి కలిగినటువంటి స్వామి ఎదురుగుండా నిల్చుంటే ఆయనకి ఆర్తితో సమానమైనటువంటి వేగంగా వీరందరూ ప్రతి ఒక్కరూ కూడా ఒకరు కడుతున్నారులే మనం హాయిగా పనిని తప్పించుకోవచ్చు, గోష్ఠిలో ఉంటే చాలు, వానర గోష్ఠిలో ఉంటే చాలు అనుకోకుండా ప్రతి ఒక్కరూ కూడా వారికి శక్తి సామర్థ్యాలకి అనుగుణంగా వెళ్ళి పనిచేసేటటువంటి వారే ఉన్నారు ఆ గోష్ఠిలో అంటున్నారు. కడల్ తూర్పుండు అక్కరై పట్టదాయ్ విడవత్తే ఎన్నుం త్వరయాలే ఎల్లాரும் ఒక్క ప్రవర్తిత్తార్గళాయత్తు. ఆ రామచంద్రుడి యొక్క త్వరతో సమానంగా ఈ కడలిని అంతటినీ కూడా పర్వతాలతో నింపేసి వారధి కట్టాలి, కట్టేంత వరకు విడిచిపెట్టకూడదు, అసలు మనం ఖాళీగా కూర్చోకూడదు. రామచంద్రుడు ఆర్తి మించిపోతోంది, ఆ ఆర్తి మించిపోతుంటే ఆ ఆర్తికి సమానమైనటువంటి త్వరతోటి మనం ఈ సముద్రాన్ని అంతటినీ కూడా రాళ్లతోటి నింపేసి వారధి కట్టేయాలి అని అక్కడ ఉన్నటువంటి వానర వీరులందరూ కూడా ఒకే విధమైనటువంటి త్వరతోటి ఒకే విధమైనటువంటి ఆ కైంకర్య బుద్ధితోటి అక్కడ ఉండేటటువంటి వారందరూ కూడా పెరుమాళ్ళకి కైంకర్యం చేస్తున్నారు, రామచంద్రుడికి కైంకర్యం చేస్తున్నారు అంటున్నారు. ఆ తర్వాత కుళిత్తు ఇత్యాది శ్రీ వానర వీరర్గలుడయ త్వరైతాన్ அணில்களுக்கு போந்திராமையாலே பெருமாளுக்கு ஆற்றாமை கரை புரளா நிற்கா முதல்களிலுக்கு இத்தனை மெத்தனவெல்லாம் மென்தான் இருந்தபடியால் செடக்கென்று கடலடைக்கி இவர்களுக்கு சக்தி இல்லை.
ఆ శ్రీ వానర వీరులందరూ కూడా త్వరపడి అంత త్వరపడుతూ ఆ వారధిని నిర్మిస్తూ ఉంటే అణిగడుక్కు పోందా ఈ రామయ్యాలే పాపం ఉడతకి ఆ త్వర లేదు. ఆ వానర వీరులు ఎంత శీఘ్రంగా వెళ్ళి వెంటనే గాలిలో ఎగిరి వెళ్ళి ఎక్కడో ఉన్నటువంటి పర్వతాన్ని పుచ్చుకొని వచ్చి ఆ సముద్రంలో వేస్తూ ఉంటే అలా వారిలా ఎగిరి పర్వతాలను మోసుకొచ్చేంతటి త్వర ఆ ఉడతకి లేకపోయినప్పటికీ కూడా, ఆ శక్తి సామర్థ్యాలు ఆ ఉడతకి లేకపోయినప్పటికీ కూడా పెరుమాళ్ళకు ఆట్రామై కరై పురళా నిற்க మొదల్గళిక్కో ఇత్తనై మెత్తనై వెళ్ళమెంతాన్. ఆ పెరుమాళ్లకు ఉండేటటువంటి ఆర్తితో పోలిస్తే ఈ వానర వీరులు ఎంతో మెల్లిగా కడుతున్నారు. ఈ వారధి ఎప్పుడు వీరు కట్టడం అవుతుంది, ఎప్పుడు వీరు నత్తనడకగా ఇలా పెరుమాళ్ల ఆర్తితో పోలిస్తే, సీతాపిరాటను పొందాలి అనేటటువంటి ఆర్తితో పోలిస్తే ఈ వానర వీరులు నిర్మించేటటువంటి వేగము సరిపోవటం లేదు, చాలా మెల్లిగా కడుతున్నారు. నేను వెళ్ళి సెడక్కెండ్రు కడలడైకి ఇవర్గడుక్కు శక్తి ఇల్లే. నేను వెళ్ళి వెంటనే ఆ వారధిని నిర్మించేసి రామచంద్రుడి యొక్క ఆర్తిని, ఆ అభినవేశాన్ని తగ్గించేటట్టుగా నేను చెయ్యాలి అని పాపం ఆ ఉడత అనుకుంది. కానీ దానికి శక్తి లేకపోయింది. అలా చేసేటటువంటి శక్తి లేకపోయినప్పటికీ కూడా ఆన పింబు అలా శక్తి లేకపోయినప్పటికీ తన మనసులో మాత్రం ఆ వానర వీరులు మెల్లిగా కడుతున్నారు వారధి. పెరుమాళ్ల ఆర్తితో పోలిస్తే, ఆయన విశ్లేషణతో ఆ వ్యధను అనుభవించేటటువంటి ఆ బాధ పెరిగిపోతూ ఉంటే దానితో పోలిస్తే ఈ వానర వీరులు ఎంతో మెల్లిగా కడుతున్నారు అనేటటువంటి భావన కలిగి, శక్తి లేకపోయినప్పటికీ కూడా ఆన పింబు అలా మనసులో ఆ భావన కలిగిన తర్వాత మలయాళే తూర్పుండు ప్రదేశత్తుకు మణల్ సుమక్క పరికరమిల్లైరే ఎన్రు ఉణర్ందు. ఆ వారధి కడుతూ ఉంటే ఆ వానర వీరులేమో తీసుకొచ్చి ఆ పర్వతాలని ఆ సముద్రంలో పడేస్తున్నారు. ఆ పర్వతాలేమో సముద్రంలో తేలుతున్నాయి. కానీ వాటి మధ్యలో, ఆ మధ్య ప్రదేశంలో ఖాళీలు అలాగే ఉండిపోతున్నాయి. అయ్యో, ఈ వానర వీరులు వారధినైతే కడుతున్నారు కానీ ఆ పర్వతాల మధ్యలో ఉండేటటువంటి ఆ ఖాళీలను వదిలేస్తున్నారు. దానివల్ల ఆ పర్వతాలన్నీ కూడా దూరంగా వెళ్ళిపోతాయేమో, మనం ఆ పర్వతాల మధ్యలో కొంచెం తడి మట్టిని ఉంచితే ఆ పర్వతాలన్నీ కూడా ఒకదానికొకటి గట్టిగా అతుక్కొని ఆ వారధి గట్టిగా ఉంటుంది. అలాంటి పరికరం వీళ్ళ దగ్గర లేకపోయిందే అని ఆ ఉడత ఆలోచించి అనిల్ నీరిలే పుక్కు தோகையும் கயிறிலே ஏறினால் மணல் தோத்துகையும் உதிரினவாறே விட்டு கழிக்கையும் இவை முன்பே கை கண்டபடியாலே இப்பிரகாரத்திலே கடலை தூர்ப்போமென்று பார்த்து கடலிலே పుక్కు ముజుక్కుమాయెత్తు. వెంటనే ఆ ఉడత నీరిలే పుక్కుతో వెంటనే వెళ్ళి ఆ సముద్రంలో మునిగేది. ఆ నీటిని ఒళ్ళంతా నీటితో తడిపేసుకొని కరైలే ఏరినాల్ మనల్ తోత్తుగయం, వెంటనే సముద్రం ఒడ్డుకు వచ్చి ఆ ఇసుకలో తడిసినటువంటి తన శరీరంతో ఆ సముద్రపు ఇసుకలో దొర్లి ఆ ఇసుకంతా కూడా తన శరీరానికి అంటుకునేటట్టుగా ఉండి ఆ తర్వాత మళ్ళీ ఆ వారధి మీదకు వెళ్ళి ఆ కొండల మధ్య ఏదైతే ఖాళీ ప్రదేశం ఉందో అక్కడ తన శరీరాన్ని దులిపి ఇప్రకారత్తాలే కడలై తూర్పెండ్రుమెన్రు పార్తు కడలిలే పుక్కు ముజుగు మాయెత్తు. వెంటనే వెళ్ళి తన శరీరాన్ని ఆ పర్వతాల మధ్య దులిపి ఆ సముద్రాన్నంతటినీ కూడా ఇసుకతో నింపేయాలి అనేటటువంటి ఆశతోటి వెళ్ళి కైంకర్యం చేస్తోందట. ఇమ్ముజుగుక్కు తన్నాలే నీర్సువరం మణల్కొండు వరలామెన్రాయెత్తు నినైవు. దాని యొక్క భావన ఎలా ఉంది అంటే, ఇలా చేయటం వల్ల ఆ సముద్రంలో ఉండేటటువంటి నీరన్నీ కూడా ఎండిపోవాలి, ఈ మట్టంతా సముద్ర తీరంలో ఉండేటటువంటి మట్టంతా కూడా ఆ వారధి మీద కట్టేయాలి, వారధి మీద వేసేయాలి అన్నంత ఆర్తి ఉందట. కేవలం వెళ్ళి ఆ సముద్రంలో స్నానం చేసి రావడం వల్ల సముద్రంలో ఉన్నటువంటి నీరంతా కూడా ఎండిపోయి రామచంద్రుడు వెంటనే అక్కడికి వెళ్ళిపోయేటట్టుగా అవ్వాలి. ఈ సముద్రం ఒడ్డుకి వచ్చి ఈ సముద్రం ఒడ్డు మీద ఉండేటటువంటి ఇసుక మీద ఇసుక రేణువులు తన శరీరానికి అంటుకున్న తర్వాత వెళ్ళి వారధి మీద వేస్తూ ఉంటే ఆ సముద్రం ఒడ్డున ఉన్నటువంటి ఇసుకంతా కూడా వారధి మీద పరిచి రామచంద్రుడికి ఒక చక్కటి మార్గం ఏర్పరచాలి అనేటటువంటి గొప్ప ఆర్తితోటి ఆ
ఉడత అక్కడ ఉండేటటువంటి పని చేస్తుంది. ఎలా చేస్తుంది? కుళిత్తు తాం పురండిట్టోడి తరంగ నీరు అడైకలుట్ర సెలమిలా అణిలుం పోనేన్. అలా భావశుద్ధితోటి ఆ సముద్రం అంతటినీ కూడా తాను స్నానం చేయడం వల్ల ఆ సముద్రం నీరంతటినీ కూడా ఇంకిపోయేటట్టుగా చేసి తాను ఒడ్డునుండేటటువంటి ఆ ఇసుక రేణువులు ఆ వారధి మీద విదల్చడం వల్ల ఆ ఒడ్డునుండేటటువంటి ఇసుక అంతా కూడా వారధంతటినీ కూడా ఒడ్డునుండేటటువంటి ఇసుకతో నింపేయాలి అనేటట్టుగా ఉంది దాని భావన. అలాంటి ఉడత తాం ఇక్కడ మనకి ప్రయోగించడంలో ఆళ్వార్లు చెప్పడంలో తాం పురండిట్టు ఓడి అని చెప్తున్నారు. కుళిత్తు తాం పురండిట్టోడి. ఆ తాం అనేటటువంటి విశేషణం ప్రయోగించడానికి ఎలా ఉంది అంటే నేను చెయ్యాలి అనేటటువంటి భావన ఎలా ఉంది అంటే కడనిలే నీర్ సువరువదుం మణల్ తోర్తువదుం நம்முடம்பி నళబిలే ఎందరిందాయత్తు. పాపం ఆ ఉడతకి తెలియదు. ఆ ఉడత నీళ్ళల్లో స్నానం చేస్తే ఎంత నీరు తన శరీరానికి అంటుకుంటుంది. మళ్ళీ ఆ ఉడత ఒడ్డుకు వచ్చి ఆ మట్టిలో పొరలడం ద్వారా ఎంత మట్టి దానికి అంటుతోంది. మళ్ళీ ఎంత మట్టిని ఆ వారధి మీద వెళ్ళి ఆ వారధి మీద విదులుస్తోంది అనేటటువంటి ఆలోచనే లేక నేను ఎలా చేయాలి అనుకుంటున్నాను అంటే ఆ సముద్రాన్నంతటినీ కూడా ఇలా స్నానం చేయడం వల్ల ఇంకింప చేయాలి. ఇలా ఒడ్డున పొర్లి ఆ ఇసుకనంతటినీ కూడా ఆ వారధి మీద చేర్చడం వల్ల ఈ ఇసుకతోనే సముద్రాన్నంతటినీ కూడా ఒక వారధిగా నిర్మించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ కైంకర్యం చేస్తోంది తప్ప ఎంత నీరు ఎన్నిసార్లు అలా చేస్తే ఆ సముద్రం ఎండిపోతుంది, ఎన్నిసార్లు ఆ ఇసుకను తీసుకువెళ్ళి వారధి మీద ఉంచితే ఈ ఇసుక అంతా కూడా వారధిగా అవుతుందో అనేటటువంటి ఆలోచన ఏమీ లేకుండా అలా మనసు పెట్టి కైంకర్యం చేస్తోంది. అడిమయ్యల్ త్వరయాలే, అలా ఆలోచన కూడా లేకుండా అడిమయ్యల్ త్వరయాలే, ఆ కైంకర్యం చేయాలనేటటువంటి త్వరతోటి ఆ ఉడత స్నానం చేస్తోంది. ఒడ్డుకు వచ్చి ఆ ఇసుక రేణువుల్ని తన శరీరానికి శరీరం అంతా కూడా ఇసుకలో డొల్లించి ఆ ఇసుక రేణువులు తన శరీరానికి అంటుకుంటే వెళ్ళి మళ్ళీ ఆ ఇసుక రేణువుల్ని వారధి మీద విదలుస్తోంది. ఇలా చేయడానికి గల కారణం ఏమిటి అంటే పరమాత్మకి కైంకర్యం చేయాలనేటటువంటి త్వర. தாஜவு பட்ட காரியப்பாடடங்கு தங்களாலே தலை கட்டுகிறதாக அபிமானித்து తిరిక్కిరపడియాలే తామెన్నుమాం. ఆ కార్యాన్నంతటినీ కూడా పెరుమాళ్ళకి ఆ మార్గం ఆ వారధి కట్టేటటువంటి ఆ కార్యం అంతటినీ కూడా తానొక్కతే చెయ్యాలి అని భావిస్తోంది. కాబట్టి ఆ కైంకర్యాన్నంతటినీ కూడా నేనే చెయ్యాలి అనేటటువంటి భావన ఉంది. కాబట్టి తాం అని ఇక్కడ ఆ ఉడత వెళ్ళి స్నానం చేసొచ్చి చేస్తోంది అని తామని ఇక్కడ ప్రయోగించారు. అంటే పెరుమాళ్ళకి కైంకర్యం నేనొక్కదాన్నే పెరుమాళ్ళకి కైంకర్యం పూర్తిగా చేయాలి అనేటటువంటి ఆశాభినవేశం కలిగి ఉన్నది కాబట్టి అలా ప్రయోగించారు అని చెప్తున్నారు. పురండిట్టు ఓడి పక్క మలైగడుక్కు వేరే మణల్ పుక్కు చోరిందుగొండు వరుగిరపడి పోరాదెండ్రు పార్తు మణలిలే புரண்டோடா நிற்கவுமாயித்து புக்க மலைகளுக்கு వేరే మణల్ పుక్కచోరిందు కొండు వరుగిరపడి పోరాదిండు. ఆ పర్వతాలు రెండు ఒక పర్వతానికి మధ్యలో ఉండేటటువంటి ఆ ఖాళీ ప్రదేశం అంతటినీ కూడా మట్టితోటి నింపేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఒడ్డు మీద ఉండేటటువంటి ఆ సముద్రపు ఒడ్డు మీద ఉండేటటువంటి మట్టితోటి నింపేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ సముద్రం మీదకు వచ్చి తన శరీరాన్నంతటిని పొర్లించి ఆ మట్టిని తీసుకొని వెళ్ళి ఆ వారధి మీద వేస్తోంది. ఉళ్ళ மணலும் வழியில் உரும்படியாக ஓட இடையிலே நின்றவர்கள் இவத்தின் துவரையை கண்டு ஏன் தான் இத்தனை வேகம் என்றால் తాను తన ఒంటి మీద ఉండేటటువంటి మట్టి కూడా పాపం పడిపోతూ ఉంటే అయినప్పటికీ కూడా ఉడత పరుగున ఓడ ఎంతో త్వరగా వెళ్ళి పడిపోకుండా తన శరీరం మీద ఉండే ఆ తడి ఆరిపోయే తడి ఉన్నంత వరకే ఆ ఇసుక
ఆ ఉడత శరీరం మీద నిలబడి ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఉడత శరీరం మీద తడి ఆరిపోయిందో అప్పుడు మళ్ళీ ఆ ఇసుకంతా కూడా రాలిపోతుంది. అలా రాలిపోకుండా తన శరీరం మీద తడి ఉండగానే వెళ్ళి ఆ వారధి మీద ఆ ఇసుక రేణువులు విదిల్చాలి అని ఆ ఉడత అనుకుంటోంది. కాబట్టి ఓడి పరుగు పరుగున వెళ్ళి అక్కడ ఆ వారధి మీద ఆ ఇసుకని విదిలుస్తోందట. ఇలా ఇంత త్వరని చూసి ఇడయిలే నింద్రవర్గల్ ఇవత్తిన్ త్వరయిలే కండు ఆ సముద్ర తీరంలో ఉండేటటువంటి వారందరూ కూడా ఈ ఉడత యొక్క త్వరని చూసి ఏంతాన్నిత్తనే వేగం, ఏం ఉడతా ఇంత వేగపడవలసినటువంటి అవసరం ఏమిటి అంటే పెరుమాళ్లకు பகலமுது இலங்கையில் வடக்கில் வாசலிலே விடுவித்தாயிருக்கும் உங்களுக்கு త్వరై అజిత్తిరుందది ఎన్నుమాయిత్తు. అక్కడ ఉండేటటువంటి వారితో సమాధానం చెప్తోందట. పెరుమాళ్లకు పగలముదు ఇలంగయిల్ వడక్కిల్ వాసిల్లే విడుత్తాయిరుక్కుం. పెరుమాళ్ళు పాపం సీతాదేవిని చూసి ఆ లంకకు చేరి లంకా నగరంలో అడుగు పెట్టాలి అని ఆయన త్వరపడుతూ ఉంటే ఈ వానర వీరులేమో మెల్లిగా ఈ వారధిని నిర్మిస్తూ ఉంటే ఆయన ఆర్తి ఎప్పుడు, ఆయన కోరిక ఎప్పుడు తీరుతుంది, ఆయన లంకా నగరానికి ఎప్పుడు వెళ్తారు, రావణాసుడిని ఎప్పుడు వధిస్తారు, ఎప్పుడు సీతాదేవిని పరిగ్రహిస్తారు, ఇలా ఈ వానర వీరులు మెల్లిమెల్లిగా ఒక్కొక్క పర్వతాన్ని డొల్లించుకుంటూ వస్తూ వారధి నిర్మిస్తే అలా కాదు. పెరుమాళ్ళకి మధ్యాహ్నం అయ్యేసరికి ఆ సాపాటు లంకలో ఆ ఉత్తర ద్వారం దగ్గర నేను పెట్టాలనుకుంటున్నాను అంటే పెరుమాళ్ళ కోరికను వెంటనే నెరవేర్చాలి. పెరుమాళ్ళ పాపం వీరు వారధిని నిర్మించడం పొద్దున పూట నిర్మించారు. అలా వానర వీరులు ఒక్కొక్క పర్వతం తీసుకొస్తే అది ఎప్పుడో రాత్రికో లేకపోతే రేపొద్దునకో పూర్తయ్యేటట్టుగా ఉంది. రామచంద్రుణ్ణి చూస్తేనేమో సీతాపిరాటి మీద విరహంతో ఆయన ఇంకొక క్షణం కూడా ధరించి ఉండలేకపోతుంది. తెలిసిన తర్వాత కూడా ఆవిడ్ని పొందలేకపోతే రామచంద్రుడు ధరించి ఉండలేకపోతున్నాడు. ఆయన కోరిక వెంటనే తీర్చడం కోసం ఆయనకి సాపాటు ఈ మధ్యాహ్నం కల్లా ఈ వారధిని నిర్మించి రామచంద్రుణ్ణి లంకా నగరం వీధి ఆ వడక్కిల్ ఉత్తర ద్వారం దగ్గర నిలబెట్టి ఆయనకి సంతోషం కలిగించాలి అనేటటువంటి భావనతోటి ఆయనకి సాపాటు పెట్టి తీరాలి, అంటే ఆయన కోరిక నెరవేర్చి తీరాలి. ఆ దక్షిణ దిక్కులో కూర్చోబెట్టి ఆయనకి సాపాటు పెట్టడం కోసం నేను పరిగెడుతున్నాను అంటే ఆయనని ఈ వారధి నిర్మించి ఆయనని ఆ లంకా నగరం యొక్క దక్షిణ ద్వారం దగ్గర ఉత్తర ద్వారం దగ్గర నిలబెట్టేంత వరకు నా మనసు ఆగదు. అందుకే ఇంత త్వరపడుతున్నాను. వెంటనే వెళ్ళి సముద్రంలో స్నానం చేయడం, మళ్ళీ ఆ సముద్ర ఒడ్డునంటూ ఆ సముద్రంలో స్నానం చేయడం వల్ల ఆ నీరంతా ఇంకిపోవాలి. సముద్రం ఒడ్డులో ఉండి తన శరీరానికి అంటించుకున్నటువంటి ఆ ఇసుక రేణువులు వెళ్ళి ఆ వారధి మీద దులపడం వల్ల వెంటనే ఆ సముద్రం ఒడ్డు మీద ఉండేటటువంటి ఆ ఇసుకంతా కూడా ఒక వారధిగా నిర్మించాలి అనేటటువంటి ఇంత ఆర్తి దేనికోసము అంటే పెరుమాళ్ళకు పగలముదు ఇలంగయిల్ వడక్కిల్ వాసలిలే విడుత్తదాయిరుక్కుం. పెరుమాళ్ళకి మధ్యాహ్నం సమయం కల్లా ఆయనకి ఆరగింపు వేళ కల్లా ఆయన సాపాటు పుచ్చుకునేటటువంటి సమయం కల్లా ఆయనను తీసుకుని వెళ్ళి లంకా నగరంలో ఆ ఉత్తర ద్వారం దగ్గర నిల్చోబెట్టడం కోసమే, సీతాపిరాటిని వెంటనే పొందడం కోసం నేను ఇంత త్వరపడుతున్నాను. మీకేమో అంత త్వర లేకుండా ఉంది, రామచంద్రుడి యొక్క ఆర్తితో సమానమైనటువంటి త్వర లేకుండా ఉందే అని చెప్తోందట ఆ ఉడత చుట్టూతో ఉన్నటువంటి వానర వీరులకి. రుచియానదు తందామళవై పార్కు ఒట్టాదిరే. రుచి అనేటటువంటిది మనం ఏ స్థితిలో ఉన్నాము, ఎంతటి కైంకర్యం చేయగలము, మనకి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా పెరుమాళ్ళని కైంకర్యం చేయడానికి అనేటటువంటి వేటిని కూడా పార్క ఒట్టాదిరే చూడనివ్వదు. పెరుమాళ్ళకి ఎలా అయినా కైంకర్యం చేసి తీరాలి, ఎలా అయినా పెరుమాళ్ళకి కించిత్ కార్యంగా చేసి తీరాలి అనేటటువంటి దానికోసం మన శరీరాన్నంతటినీ కూడా మనకి తగినటువంటిది కాకపోయినట్టు మన శక్తి సామర్థ్యాలకి మించినదైనప్పటికీ కూడా ఎలా అయినా పెరుమాళ్ళకి కించిత్ కార్యం చేయాలి అనేటటువంటి భావన
మనకి ఈ తిర్యక్కులు నేర్పిస్తున్నాయి. నిన్న జయ గారు చెప్పారు, ఏదో ఉడతా సాయంగా రామచంద్రుడికి కైంకర్యం చేయడం అని చెప్పుకోకూడదండి. ఆ ఉడతకి అలా చేయడమే తలకు మించినటువంటి పని, తన శక్తి సామర్థ్యాలకు మించినటువంటి పని. అలాంటి తన ప్రాణాలంతటినీ పెట్టి ఆ ఉడత ఆ రోజు రామచంద్రుడికి కైంకర్యం చేసింది అని పెద్దల ద్వారా విన్నాను అని నిన్న జయ గారు చెప్పినటువంటి విషయాన్నే మళ్ళీ ఇక్కడ అదే పెద్దల ద్వారా వింటామండి. వ్యాఖ్యానాలలో సేవించినటువంటి పెద్దలందరూ కూడా అలాగే చెప్తారు. ఇక్కడ ఉడత అలా తన భావన ఎలా ఉందో చూడండి. తను సముద్రంలో స్నానం చేయడం వల్ల సముద్రం నీరంతా ఇంకిపోవాలట. ఆ ఒడ్డు మళ్ళీ ఆ ఇసుకలో పొర్లి ఆ ఇసుకను వెళ్ళి వారధి ఆ పర్వతాల మధ్యలో విదల్చడం వల్ల ఆ ఒడ్డును ఉన్నటువంటి ఇసుకతోనే వారధి నిర్మించి పెరుమాళ్ళని అత్యంత త్వరగా తీసుకువెళ్ళి ఆ లంకా నగరంలో ఆ పడమర ఉత్తర ద్వారం దగ్గర నిలబెట్టాలి అన్నంత ఆశతోటి అది అంతలా కైంకర్యం చేస్తోంది. ఆ కైంకర్యం చూసి మనం ఏమి నేర్చుకోవాలి? ఎవరైనా సరే, జటాయు మహారాజు తన ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా సీతాపిరాటిని రక్షించడం దేనికోసం అంటే రామచంద్రుడికి కించిత్కరంగా కైంకర్యం చేయడం కోసం. గజేంద్ర ఆళ్వాన్ తన ప్రాణాలు పోతున్నా కొలనులో ఉండేటటువంటి ఆ తామర పుష్పాన్ని పెరుమాళ్ళకి సమర్పించాలనుకోవడం ఎందుకోసం అంటే శరీరం పెరుమాళ్ళు మనకి ఇచ్చినందుకు ఆ శరీరం ఉపయోగపడే సార్థకత కలిగేటట్టుగా పెరుమాళ్ళ పాదాల దగ్గర ఆ పుష్పాన్ని ఉంచడం కోసం. నిన్న మనం చెప్పుకున్నట్టుగా ఆ గజేంద్ర ఆళ్వాన్తోనూ ఆ పెరియ ఉడయాన్ అని చెప్పబడేటటువంటి ఆ జటాయు మహారాజుతోనూ ఈ కైంకర్యం కన్నా ఈ ఉడత చేసినటువంటి కైంకర్యం చిన్నది అని పొరపాటుగా మనం చెప్పుకున్నాం. కానీ ఈ ఉడత చేసినటువంటి ఈ కైంకర్యం కూడా ఆ శ్రీ గజేంద్రాళ్వాన్ను శ్రీ జటాయు మహారాజు చేసినటువంటి కైంకర్యంతో ఏమాత్రమూ తక్కువ కానటువంటిది. తన శరీరాన్ని ఒడ్డి ఎలా అయితే వారు కైంకర్యం చేశారో అలాగే ఇక్కడ ఉడత కూడా పెరుమాళ్ళకి అంత గొప్ప కైంకర్యం చేయడం కోసం, అంత గొప్ప భావనతోటి భావశుద్ధితో పెరుమాళ్ళ తిరుముఖ మండలంలో ఆనందం చూడడం కోసం తాను ఏమైనా చేయడానికి సిద్ధపడినట్టుగా చేసినటువంటి కైంకర్యము. తరంగ నీర్ అడైక్కలుట్రా திரைகளை உடைத்தாய் కిళరందుండళ్ళ కడలై అడైక్కైలే సమైందా. అక్కడ ఉండేటటువంటి వానర వీరులందరూ కూడా ఆ గొప్ప ప్రవహించేటటువంటి కెరటములు కలిగినటువంటి గొప్పగా ప్రవాహం కలిగినటువంటి ఆ సముద్రాన్ని మీద ఒక శ్రేష్టమైనటువంటి ఒక వారధిని నిర్మించడం కోసం ఇలా వానర వీరులు అక్కడ ఉండేటటువంటి ఉడత కూడా పనిచేస్తున్నారు అని చెప్తున్నారు. ఆ తరంగములు ఆ సముద్రం మీద ఉండే ఎగిసిపడేటటువంటి తరంగములు కలిగినటువంటి ఆ సముద్రం మీద వారధి దాన్ని బంధించడం కోసం ఈ వానర వీరులు ఈ ఉడత రెండు కూడా రామచంద్రుడికి కైంకర్యం చేసి ఆ సముద్రం మీద వారధిని నిర్మించాలి అని ప్రయత్నిస్తున్నాయి. ఉట్ర కడలై మడైక్కిరార్గల్ తంగళాయ్ முதலிகளும் தங்களுக்கு எடுத்த கை நீட்டு గిరార్గళాగవాయత్తు ఇవత్తనుடைய అభిమానం. கடைகள் மடைக்கிறார்கள் தங்களாய் முதல்களிலும் தங்களுக்கு எடுத்த కైనిట్టుగిరార్గళాగవాయత్తు ఇవత్తినుடைய అభిమానం. ఆ ఉడత యొక్క అభిమానం ఎలా ఉంది అంటే ఆ వానర వీరులు ఎంతైతే కైంకర్యం ఆ కడలంతటినీ కూడా ఆ పర్వతములతోటి నింపేసి వారధి నిర్మించాలని ఆ వానర వీరులందరూ కూడా ఎంతైతే కైంకర్యం చేయాలని భావిస్తున్నారో అంతే కైంకర్యం చేయాలని ఈ ఉడత కూడా భావిస్తుంది. వారితో సమానంగా శక్తి లేకపోయినా వారితో సమానంగా నేను కైంకర్యం చేసి ఈ సముద్రాన్నంతటినీ కూడా బంధించి రామచంద్రుడికి వెంటనే రామచంద్రుడి యొక్క తిరుముఖ మండలంలో ఆ ఆనందాన్ని సేవించాలి అనేటటువంటి భావనతోటి ఈ ఉడత కూడా కైంకర్యం చేస్తుంది. అలా ఉంది దాని యొక్క అభిమానము అంటున్నారు. సెలమిలా అనినుం పోలేన్, ఏమాత్రము దోషము లేనటువంటి ఏమాత్రము కపటము లేనటువంటి ఉడతలాగా నేను కైంకర్యం చేయలేను అంటున్నారు. ఇవత్తినుడయ వ్యాపారం అంగుత్తైకు కించిత్కారమాయ్ ఫలిప్పదు ఒన్రిల్లై ఆగిల్ ఇత్తడిమై
ఆగిరపడి ఎన్నిల్. ఈ ఉడత చేసేటటువంటి ఈ వ్యాపారం ఏదైతే ఆ సముద్ర జలాలలోకి వెళ్ళి ఆ నీటితో తన శరీరాన్ని తడుపుకొని ఇసుక రేణువుల్లో పొర్లి మళ్ళీ వెళ్ళి ఆ వారధి మీద తన శరీరాన్ని దులిపి ఆ వారధి కట్టడంలో ఈ వ్యాపారం కూడా అక్కడ ఉండేటటువంటి వారందరికీ ఎలా అనిపిస్తుంది అంటే ఈ ఉడత చేసేటటువంటి పనిలో పెద్ద ఫలితం ఏమీ ఉండదు కదండి, అయినా ఈ ఉడత ఎందుకు ఇంత శ్రమ పడిపోతోంది అని అంటే అడిమై కొళ్ళు గిరవనుక్కు ఇవత్తిన్ భావశుద్ధియే అమయం ఎంగై. ఆ రామచంద్రుడు ఈ ఉడత చేసేటటువంటి కైంకర్యాన్ని అంతటినీ కూడా చూస్తూ ఈ ఉడత చేసేటటువంటి కైంకర్యం వల్ల ఏ ప్రయోజనం అంటే అక్కడ ఉండేటటువంటి వారితో పోలిస్తే ఈ ఉడత చేసేటటువంటి కైంకర్యం వల్ల పెద్ద ప్రయోజనం ఫలం ఏమీ లేకపోయినా కూడా అది ఏ భావం రామచంద్రుడు చూస్తూ ఆ ఉడత ఏ భావశుద్ధితో ఆ కైంకర్యం చేస్తోందో దానినే పరిగ్రహిస్తాడు ఆ రామచంద్రుడు. మనం కూడా గొప్ప కొంతమంది పెరుమాళ్ళకి విశేషమైనటువంటి రోజుల్లో పెరుమాళ్ళకి అర్చన చేసేటప్పుడు కొంతమంది బంగారు పుష్పాలతో అర్చిస్తారు, కొంతమంది తామర పుష్పాలతో అర్చిస్తారు, కొంతమంది సంపంగి పూలతో అర్చిస్తారు. అవి ఏమీ లేనటువంటి వారు మనసారా ఒక తులసి దళం తీసుకువెళ్ళి పెరుమాళ్ళ పాదాల దగ్గర ఉంచినా ఏ మనసుతోటి నువ్వు బంగారు పుష్పాలతోటి పెరుమాళ్ళని అర్చించినా మనసులో పెరుమాళ్ళ పట్ల భావన లేకుండా పెరుమాళ్ళకి ఆ బంగారు పుష్పాలు సమర్పించినా అది వ్యర్థమైపోతుంది. నీ మనసులో భావశుద్ధి ఉండి పెరుమాళ్ళ పాదాల దగ్గర ఒక చిన్న తిరుత్తుజాయి ఆ దళాన్ని సమర్పించినా కూడా పెరుమాళ్ళు భోగ్యంగా స్వీకరిస్తారు. ఏం చూస్తారు పెరుమాళ్ళు మనలో కైంకర్యం చేసేటప్పుడు? పెరుమాళ్ళు మనలో చూసేది ఏమిటి అంటే భావశుద్ధి మాత్రమే. ఆ ఉడత చేసేటటువంటి పని వల్ల అక్కడ గొప్ప ప్రయోజనం కలగకపోయినా అది ఎంత భావశుద్ధితోటి ఆ కైంకర్యం చేస్తుంది, దాని భావం వెంటనే రామచంద్రుడిని తీసుకువెళ్ళి లంకా నగరం ఆ వాకిలి దగ్గర ఆ ఉత్తర వాకిలి దగ్గర నిలబెట్టి రామచంద్రుడి యొక్క తిరుముఖంలో ఆనందాన్ని చూడాలి అనేటటువంటి భావశుద్ధి ఏదైతే ఉందో అదే పెరుమాళ్ళు పరిగ్రహిస్తారు. అడిమై కొళ్ళు గిరవనక్కు ఇవత్తిన్ భావశుద్ధియే అమయం ఎంగై. రామచంద్రుడు ఇదంతా చూస్తున్నటువంటి రామచంద్రుడు అందరికన్నా కూడా ఎవరు చేసినటువంటి కైంకర్యం అత్యంత ఆనందాన్ని కలిగించింది రామచంద్రుడికి అంటే అదిగో ఆ ఉడత చేసినటువంటి కైంకర్యం రామచంద్రుడికి ఆనందాన్ని, ఆ ఉడత చేసినటువంటి కైంకర్యం కూడా రామచంద్రుడికి ఆనందాన్ని కలిగిస్తోంది. ఎందుకని అంటే ఆ ఉడత చేసేటటువంటి కైంకర్యంలో ఆ భావశుద్ధి చక్కగా పెరుమాళ్ళకి తెలుస్తోంది కాబట్టి. సెలమిలామయ్యావదు కడల్ తూర్పుండు పెరుమాళ్ அக்கரை பாட்டாராக வல்லரே என்கிற பாவசுத்தியில் புரையற்றருக்கை. పెరుమాళ్ళని సలమిలామై యావదు అంటే ఎటువంటి దోషం కపటం లేనటువంటి కైంకర్యము అని కపటం లేనటువంటి భావశుద్ధి కలిగినటువంటి ఉడతలా నేను కైంకర్యం చేశాను కదా, చేయలేదు కదా అని ఆళ్వార్లు చెప్తున్నారు కదా. ఆ సలమిలా ఆ కపటం లేకుండా ఉండటం ఏమిటంటే కడల్ తూర్పుండ పెరుమాళ్ అక్కరై పట్టారగ వల్లరే. వెంటనే పెరుమాళ్ళు ఆ వారధిని నిర్మిస్తే కడలంతటినీ కూడా శోషింపచేసి బంధించి దాని మీద వారధి నిర్మిస్తే పెరుమాళ్ళ ఆ వారధి మీద నడుచుకుంటూ వెళ్ళి లంకా నగరం చేరుతారు అనేటటువంటి భావశుద్ధి పూర్తిగా ఉండటమే ఆ దోషం లేకుండా వంచన లేకపోవడం అనేటటువంటిది. ఏ పని చేస్తే పెరుమాళ్ళ యొక్క తిరుముఖ మండలం వికసిస్తుంది, ఆయనకి కొంచెమైనటువంటి ఆనందం ఏ పని చేస్తే కలుగుతుందో దాన్ని మనం మనసారా భావించి ఆ పని చేయడమే దోషం లేకపోవడం అంటే, వంచన లేకపోవడం అంటే. సలం చలిప్పు ఇల్లామై నిండ్ర నిలై పేరాదే నిర్క శాస్త్రవస్య జన్మం ఇన్రిక్కే వర్ణాశ్రమ నియమము ఇన్రిక్కే హస్తపాదాదికరణమం இன்றுயிலே இருக்கிற திரியக் சாமான்ய மாத்திரமான இவை குளிப்பது புரளுவது ஓடுவதாகிற இவத்தின் భావము ఎనక్కు ఇల్లై ఎన్రు. ఏమని చెప్తున్నారు? సలం అంటే వంచన అని ఒక అర్థము,
సలం అంటే చలం అంటే చలిప్పు. సాకి చాకి ఆ తమిళ భాషలో ఎక్కువ తేడా ఉండదు కాబట్టి సలం అంటే ఏమో వంచన లేకపోవడం, సలం అంటే కూడా చలిప్పు అంటే చంచలమైనటువంటి గుణం లేకపోవడం. ఇలామై ఆ చలించేటటువంటి గుణం లేకపోవడం వల్ల నిండ్ర నిలై పేరాదే నిర్క ఉన్న చోటే ఉండకుండా శాస్త్రవస్య జన్మం ఇంద్రికే శాస్త్రము ప్రకారం నడుచుకునేటటువంటి జన్మ లేనప్పటికీ కూడా వర్ణాశ్రమ నియమము ఇంద్రికే వర్ణాశ్రమ నియమాలు పాటించవలసినటువంటి నియమం ఏమీ లేకపోయినప్పటికీ కూడా హస్తపాదాది కరణము ఇంద్రిలే. హస్తము మనలాగా హస్తములు పాదములు అనేటటువంటి కరణములు లేకపోయినప్పటికీ కూడా తిర్యక్ సామాన్య మాత్రమానైవై ఒక చిన్న తిర్యక్ అయినటువంటి ఉడత కులిప్పదు వరులు పురళమదు ఓడువదాగిర ఇవత్తిన్ భావము వెనక్కులే. ఏదో శాస్త్రాన్ని అధ్యయనం చేసినటువంటి దానిలాగా ముందు స్నానం చేసి తర్వాత పెరుమాళ యొక్క కైంకర్యం కోసం పరుగున వెళ్తోంది. అటువంటి భావము మాకు లేదు, అలాంటి మనసు మాకు లేదు అనేటటువంటి భావనని కూడా సలమిల్లా, అలాంటి భావము మాకు లేదు అని చెప్పడం కూడా. ఈ సలమిలా అనేటటువంటిది ఆళ్వార్లకు అన్వయిస్తే గనక ఆ తిర్యక్కు శాస్త్రాలు అధ్యయనం చేయలేదు, శాస్త్రాన్ని పాటించవలసినటువంటి జన్మ ఎత్తలేదు, వర్ణాశ్రమ నియమాలు అవలంబించవలసినటువంటి పని దానికి లేదు, హస్తపాదాది కరణములు దానికి లేకపోయినా కూడా స్నానము చేసి ఆ గట్టుకు వెళ్ళి పెరుమాళ్ళ కైంకర్యం చేయాలి అనేటటువంటి గొప్ప భావశుద్ధి, దానికి ఉన్నంత భావశుద్ధి మాకు లేదే, మనకి లేదే, సంసారంలో ఉన్నటువంటి వారికి లేదే అని ఆళ్వార్లు చెప్తున్నారు. కొళిత్తు మూండ్ర నలయం ఒళిత్తిట్టేనెన్గిరార్. ముందు క్రిందటి పాసురంలో చెప్పినట్టుగా నేను స్నానపానాదులు అనేటటువంటి నిత్యము ఆచరించవలసినటువంటి ఆ అనుష్ఠానమునే వీటిని కూడా ఆచరించినటువంటి వాడిని అని వారు ఆళ్వార్లు నైత్యానుసంధానం చేశారు. కాబట్టి ఆ ఉడతకి ఎవరు చెప్పారు పెరుమాళ్ళ కైంకర్యం చేయాలి అంటే ముందు స్నానం ఆచరించి తర్వాత పెరుమాళ్ళ కైంకర్యం చేయాలని? ఆ విషయం మాకు జ్ఞానముండి శాస్త్రాన్ని అధ్యయనం చేసి వర్ణాశ్రమ నియమాలు పాటించేటటువంటి కర్ణములు ఉన్నటువంటి మాకు తెలియదే, మా సంసారంలో ఉన్నటువంటి వారికి తెలియదే. కనీసం ఒక్క స్నానం చేసి చక్కగా ఊర్ధ్వపుండ్రములు ధరించి ఆ ఆచార్యులను అనుగ్రహించినటువంటి మంత్రార్థమును సేవించినా చాలు కదా, ఉజ్జీవిస్తారు. ఆ మాత్రం చేయలేకపోతున్నామే అంటున్నారు. శలం వ్యాజం ఇలామై ఇంకొక విధంగా కూడా దీన్ని చెప్తున్నారు. శలం అంటే ఒక వ్యాజమని, ఇలా అంటే ఇల్లామై నింద్ర నిలై పోరాదు ఎంగై అవాప్త సమస్త காமனுக்கு எதிர்த்தலையிலை பாவசுத்தொழிய அவனுக்கு வேண்டாவதொன்றில்லை ఇవనాల్ చెయ్యలావాదు ఒండ్రిల్లై. వ్యాజము చేసేటటువంటి కైంకర్యం ఎలాంటిది అంటే నిజంగా పెరుమాళ్ళని కటాక్షించాలి అంటే మనం ఏదో సమర్పిస్తే దాన్ని పుచ్చుకొని పెరుమాళ్ళని కటాక్షించవలసినటువంటి అవసరం లేదు. నింద్ర నిలై పోరాదు ఎంగై, ఉన్న చోటు ఉండకుండా ఏదో కొంచెమైనటువంటి ఒక కారణాన్ని పుచ్చుకొని పెరుమాళ్ళకి కైంకర్యం చేయవలసినటువంటి అవసరం లేకుండా సహజంగా పెరుమాళ్ళకి కైంకర్యం చేస్తాము. ఆయనకి ఆనందం కలగజేయడం కోసం పెరుమాళ్ళకి కైంకర్యం చేస్తాము. అవాప్త సమస్త కామునకు ఎదిర్తలైలే భావశుద్ధియోజి. అవాప్త సమస్త కాముడైనటువంటి ఆ సర్వేశ్వరుడికి మనం ఏమి సమర్పించినా అది ఆయనకి తక్కువే అవుతుంది. అయినప్పటికీ కూడా గొప్ప భావశుద్ధితో ఆయన తిరుముఖ మండలంలో ఆనందాన్ని చూడాలి అనేటటువంటి గొప్ప భావశుద్ధితో అవనక్కు వేండావతు ఒండ్రిల్లే, ఆ పెరుమాళ్ళకి కావాల్సినటువంటిది మరేమీ కాదు, ఆ భావశుద్ధి మాత్రమే ఒక్కటే పెరుమాళ్ళు చూస్తారు. అన్నిటినీ కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడికి మనం ఇచ్చేటటువంటి ఆ పుష్పములో, మనం సమర్పించేటటువంటి ఆ ఫలములో, మనం సమర్పించేటటువంటి ఆ తీర్థము ఆయనకి కావాలా? లేదు, ఆయనకి కావాల్సింది భావశుద్ధి మాత్రమే. ఎంత గొప్ప మనస్సుతోటి ఆయనకి మనం ఆ వస్తువునో ఆ కైంకర్యాన్నో సమర్పిస్తున్నామో అది కావాలి. ఇవనాల్ చెయ్యలావాదు ఒండ్రిల్లై, అది తప్ప ఇంకొకటి మనం చేయవలసినటువంటి ఇంకొక పని లేనే లేదు. நம்முடைய ಜ್ಞಾನ ಶಕ್ತಿகளை கொண்டு பூர்ணனுக்கு நாம் ஒன்று செய்கையாவதன்
நம்முடைய జ్ఞానశక్తిகளை కొండు పూర్ణనుకు మనకున్నటువంటి అల్పమైనటువంటి జ్ఞానము, మనకుండేటటువంటి అల్పమైనటువంటి శక్తిని పురస్కరించుకొని పూర్ణనుకు నా ముందు செய்గయావదన్, పూర్ణుడైనటువంటి ఆ స్వామికి మనం చేయవలసింది ఏముంటుంది అంటే ఏమీ లేదా, చక్కటి భావశుద్ధితోటి కించిత్ కార్యం చేస్తే చాలు. என்று కైవాంగుమవర్గల్ భాగ్యహీనర్ అని అలా అని ఏమండి పెరుమాళ్ళని ఇలా చెప్తున్నారు, ఆళ్వార్లు ఇలా చెప్తున్నారు కదా, ఆయన పూర్ణుడు అంటున్నారు కదా, అలాంటి వారికి నేను చేయవలసింది అంటూ ఏమీ లేదు. నేనైనా నాకేమైనా ఆయనకి సమర్పించడానికి, ఏమైనా స్తోత్రం చెప్పడానికి నాకేమైనా అంత జ్ఞానం ఉందా, ఆయనకి కైంకర్యం చెయ్యి చాచి ఆయనకి కైంకర్యం చేయడానికి నాకేమైనా శక్తి ఉందా అని ఎవరైతే వారి చేతిని వెనక్కి పెట్టేసుకుంటారో వారు నిజంగా భాగ్యహీనులు. పెరుమాళ్ళు ఏమీ ఎదురు చూడకుండా కేవలం ఒక చక్కటి భావశుద్ధితోటి మనని కటాక్షించాలని చూస్తూ ఉంటే ఆ భావశుద్ధిని మర్చిపోయి ఇంకా కైంకర్యం ఏదో కించిత్కారంగా కైంకర్యం చేయకుండా పెరుమాళ్ళ విషయంలో నేను ఇంకేమీ చెయ్యను అని కూర్చునేటటువంటి వారు నిజంగా భాగ్యహీనులు, అదృష్టం లేనటువంటి వారు. ఈ జన్మలో ప్రేమగా ఆయనకి పుష్పమో ఫలమో తోయమో ఏదో ఒకటి సమర్పించినా మనని ఉజ్జీవింపచేసేటటువంటి ఆ సర్వేశ్వరుడికి నేను ఏమీ చేయని అవసరం లేదు. ఆయన పూర్ణుడు కాబట్టి ఏదో ఒక వంక వెతుక్కోవాలి, ఆ కైంకర్యం చేజార్చుకోవడానికి ఏదో ఒక వంక వెతుక్కోవాలి అని, ఆయన పూర్ణుడు కదా, ఆయనకు నేను సమర్పించగలిగినటువంటిది ఏముంటుంది అని భావించి మనం ఆయన కైంకర్యాన్ని విడిచిపెట్టుకుంటే అంతకన్నా భాగ్యహీనులు ఇంకెవరూ ఉండరు అని చెప్తున్నారు. అంద పూర్తితాన్ నా మిట్టదుకొండు తృప్తనాగై కురపున్రు శుద్ధ భావరాయ్ మేల్ విజుగై కురుప్పాం భాగ్యవాన్களுக்கு இப்பாவசுத்திதான் ஒருவருக்கும் కీడయ్యామయ్యాలే ఎల్లార్కుం చెయ్యలావాదు ఒండ్రు ఎన్నా వన్నదు. అలా ఆ పూర్తి కలిగినటువంటి వాడు కాబట్టే మనం ఏమి సమర్పించినా కూడా గొప్పగా తృప్తి చెందేటటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి వాడు. ఆయనకి ప్రేమతో తీర్థం సమర్పించినా గొప్పగా తృప్తిపడి ఆనందపడేటటువంటి వాడు. కానీ ఆ తీర్థాన్ని సమర్పించేటప్పుడు స్వామి నిజంగా నాకు ఏమీ లేదు కాబట్టి నీకు ఇవ్వలేకపోతున్నానయ్యా. నిజంగా మన ఇంట్లో పెరుమాళ్ళకి సమర్పించడానికి అన్ని వస్తువులు ఉన్నా కూడా నేను వట్టి తీర్థాన్ని ఇస్తాను అంటే అది భావశుద్ధి కలిగినటువంటిదా కాదు. మన సామర్థ్యాన్ని ప్రకారంగా, మన శక్తి ప్రకారంగా మనం పెరుమాళ్ళకి ఏమి సమర్పించగలమో అది చక్కటి భావనతో పెరుమాళ్ళకి సమర్పిస్తే అది కొంచెమైనా తృణమైనా తోయమైనా దాన్ని ఎంతో తృప్తిగా స్వీకరించేటటువంటి స్వామి, అలాంటి పూర్తి కలిగినటువంటి స్వామి. అలా పెరుమాళ్ళకి భావశుద్ధితో ఏమాత్రం వారి అర్హత శక్తికి జ్ఞానానికి తగినట్టుగా వారు ఏదైతే సమర్పిస్తారో అలా సమర్పించేటటువంటి వారు భాగ్యవంతులు. ఈ భావశుద్ధితాన్ ஒருவருக்கு கிடையாமையாலே எல்லாருக்கும் చెయ్యలావాదు ఒండ్రు ఎన్నా వన్నదు. అలా భావశుద్ధి అందరికీ ఉండాలి. అలాంటి భావశుద్ధితోటి అందరూ పెరుమాళ్ళకి కైంకర్యం చేయాలి అనేటటువంటి భావనే ఉండాలి. కానీ గోష్ఠిగా ఉన్నప్పుడు మనమొక్కరమే సమర్పిస్తే చాలదు. అందుకే గోష్ఠిలో ఉన్నప్పుడు అందరికీ అవకాశం ఇవ్వాలి. అందరూ అలా పెరుమాళ్ళని సేవించుకునేటటువంటి వారి శక్తి సామర్థ్యాల ప్రకారంగా పెరుమాళ్ళని సేవించుకునేటటువంటి అవకాశం వారందరికీ ఇవ్వాలి అంటున్నారు. ఆగా అణిల్గళిక్కు ఆనుకూల్యం ఎనక్కిక్కు ఇల్లై ఎన్గిరార్. కాబట్టి ఆ ఉడతకున్నటువంటి ఆనుకూల్యం కూడా ఈ సంసారంలో ఉండేటటువంటి మనకి లేదు అనేటటువంటి విషయాన్ని ఆళ్వార్లు చెప్తున్నారు. ఆ ఉడత పాపం పెరుమాళ్ళని ఆనంద పెట్టడం కోసం, రామచంద్రుడికి ఆనందాన్ని కలిగించడం కోసం తన శక్తి వంచన లేకుండా తన గొప్పదైనటువంటి మనసుతోటి రామచంద్రుడి యొక్క తిరుముఖ మండలంలో ఆనందం చూడటానికి ఎలా అయితే తన చేసేటటువంటి కించిత్ కార్యమైనటువంటి ఆ కైంకర్యాన్ని చక్కగా తన శక్తి వంచన లేకుండా తన శరీరాన్ని వెనక్కి తీసుకోకుండా, తన చేతిని వెనక్కి తీసుకోకుండా ఎంత గొప్పగానో కైంకర్యం చేస్తున్నటువంటి ఆ ఉడతకి ఉన్నటువంటి ఆనుకూల్యం, పెరుమాళ్ళ పట్ల ఉండేటటువంటి అనుకూలమైనటువంటి భావన
అయ్యో మనకి లేదే, అలాంటి వాడిని కూడా కాదు, ఆ ఉడతకున్నటువంటి భావశుద్ధి నాకు లేదు, ఆ ఉడత చెయ్యి దాచుకోకుండా శరీరాన్ని దాచుకోకుండా తన శక్తి సామర్థ్యాలకి లోటు లేకుండా పెరుమాళ్ళకి కైంకర్యం చేసేటటువంటి ఆ అలవాటు, ఆ స్థితి కూడా లేదా ఆ భాగ్యం కూడా లేనటువంటి భాగ్యహీనుణ్ణి అని ఆళ్వార్లు ఈ పాసురంలో చెప్తున్నారు. మిగిలిన విషయాలు యథావకాశంగా రేపటి రోజున మనం సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం.